హాయ్ ఫ్రెండ్స్, నేను అటుకులు తాలిపేస్తున్నాను. మా వారికి ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి సాయంత్రం 4-5కి. అందుకే నేను ఒకటేసారి 1 కిలో అటుకులు తాలిపేస్తున్నాను. కొంచెం కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వెంచితే బాగా కరకరలాడతాయి ఫ్రెండ్స్. ఇంకో కేజీ అటుకులు ఇవైతే ఇది వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. సరిపడా ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆవాలు, ఇంకా జీలకర్ర, వేసాను ఫ్రెండ్స్. కొన్ని ఎంచుకున్న ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఇప్పుడు పల్లీలు, గిన్నె నిండా పల్లీలు వేసుకుందాం. పల్లీలు కొంచెం దూరగా అయినాక పచ్చిమిరపకాయలు వేద్దాం. డ్యూటీకి బిజీగా వెళ్తారు కదా ఫ్రెండ్స్. ఆ టైం అప్పుడు త్వరగా చేయాలి అంటే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఏం కాదు. అందుకని 1 కేజీ అటుకులు తెప్పించి అటుకులు చేసి ఒక డబ్బాలో స్టోర్ పెడితే అవసరం ఉన్నప్పుడల్లా కొంచెం తినేసి ఇంత టీయో కాఫీయో తాగితే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. అందుకే చేసిన ఫ్రెండ్స్. ఇంకా చిన్న పిల్లలు ఉన్నోళ్ళు అయితే చేసుకొని డబ్బాల స్టోర్ చేసుకుంటే వాళ్ళ స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయ్యి కొన్ని తింటారు.
తర్వాత పాలు అవి వేయచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, వర్షాకాలం కదా ఫ్రెండ్స్, ఏదైనా చల్లటి తినబుద్ధి కాదు. అప్పుడప్పుడే వేడివేడిగా చేసుకొని ఏదైనా తినాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటివి చేసుకోవాలి. ఆశపడద్దు. బయట నుంచి తెప్పించుకుంటే అది హెల్త్కి మంచిది కాదు ఫ్రెండ్స్. అందుకనే మనము ఇంట్లోనే చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కరివేపాకు, లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ వేసుకుంటే అవి కొంచెం ఇట్లా కమ్మిపోయినట్టు అయితే బాగుండవు ఫ్రెండ్స్. కొంచెం గ్రీన్గానే ఉండాలి. ఇలా వేగాయి. పల్లీలు, కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ వేగాయి. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, కొన్ని ధనియాలు వేద్దాం. ఇంకా పసుపు, 3 స్పూన్ పసుపు వేస్తున్నా. ఇప్పుడు ఉప్పు, 3 స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఇది కొత్తిమీర, అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గిన్నెలో ఇంత పెద్ద గిన్నె ఉంది కదా, దీంట్లో అయితే ఇలా పోసుకుందాం. కొన్ని పైనుంచి పోసుకొని కలుపుకోవాలి. ఒకటేసారి వేస్తే కలుపుకోవడం కొంచెం కష్టమవుతుంది.
పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం బూందీ కారా వేస్తున్నా. ఇది వేస్తే కూడా బాగా టేస్టీగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో. రోజు అటుకులు సూపర్. నీకోసం ఏవి से कंप्लीट कर रहे हैं सर. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకే డ్యూటీకి పోయేస్తావు కదా, అప్పుడప్పుడు ఏదైనా చేయాలి అంటే టైం ఉండదు కదా నీకోసం, అందుకని చేస్తున్నా. ఎటు పోయినావు శివ? మాట్లాడవా? యూట్యూబ్ నడుస్తుంది, దాని గురించి మాట్లాడతలేను. నీ పని నువ్వు చేసిన తర్వాత చెప్తాను నేను ఎటు పోయినా. ఇంటికి వెళ్ళావా? ఇంటికి వెళ్ళినా, పొలం చూసినా, పొలంలో నాటేస్తున్నారు, అన్ని చూసి వచ్చిన. నాటేస్తే మరి నాకు తీసుకోపోతుంది. నేను మళ్ళీ సార్ నీ పొలం పోతా యూట్యూబ్ లో తీపిస్తాను, అది కలుపు. ऊपर కానీ అయిపోయిందా? అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి కేజీ అటుకులు డబ్బాలో స్టోరేజ్ పెట్టుకుంటా, రోజు తింటుంటా. నేను కాదు తినడం, మీకోసమే ఇవి. ఓకే ఓకే బాయ్. ఇగో ఇలా చేశాను ఫ్రెండ్స్ అటుకులు. మా వారి కోసం అటుకులు అంటే ఇంట్లో ఎవరన్నా గెస్టులు వచ్చినా అప్పుడప్పుడే కొంచెం వేడి చేసి పెడితే బాగుంటుంది కదా. బాయ్. టేస్ట్ చేసి చూసా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఓకే బాయ్.